హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యాస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు మన ఛానల్లో ఎంతో హెల్దీ రెసిపీ అయిన మేథీ రోటిని పర్ఫెక్ట్ ప్రాసెస్ లో ఎక్కువ సమయం వరకు మెత్తగా ఉండేలా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ మేథీ రోటిలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు న్యూట్రియంట్స్ అధికంగా ఉండడం వల్ల మెటబాలిజం ని మరియు ఇమ్యూనిటీని పెంచడానికి తోడ్పడుతుంది. అలాగే ఈ రోటిని కన్జ్యూమ్ చేయడం వల్ల డయాబెటీస్ ఉన్న వారికి, అనీమియాతో బాధపడుతున్న వారికి మరియు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి చాలా మేలు చేస్తుంది. సో మీ డైట్ లో ఈ చపాతీలు రెగ్యులర్ గా ఉండేలా చూసుకోండి. మరి ఇంకెందుకు లేట్, ఈ హెల్దీ రోటిని ప్రిపేర్ చేసే ఆ ప్రాసెస్ ని చూసేద్దాం రండి. ఈ మేథీ రోటిని చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. నేనిక్కడ మంచి క్వాలిటీ గోధుమల్ని తీసుకొని వాటిని మిల్లు పట్టించుకొని వాడుతున్నాను. ఇలా ఆర్గానిక్ గోధుమ పిండిని యూజ్ చేయడం వల్ల హెల్త్ కి ఇంకా మేలు చేస్తుంది. అలాగే ఈ గోధుమ పిండిలోకి 1 కప్పు శనగపిండి, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వాము, సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి వేసి ఒకసారి ఇలా లైట్ గా మిక్స్ చేసుకోవాలి. ఇలా లైట్ గా మిక్స్ చేశాక ఇందులోకి శుభ్రంగా కడిగి తీసుకున్నటువంటి ఒక బౌల్ మేథి ఆకుల్ని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సన్నగా తరిగినటువంటి కొత్తిమీర ఆకులు, అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి వాటర్ ని పొయ్యకుండా ఈ పిండిని ఇలా కలుపుకోవాలి. ఇందులోకి ఇలా శనగపిండిని మరియు కొద్దిగా పెరుగుని యాడ్ చేయడం వల్ల రోటీలు అనేవి చాలా సాఫ్ట్ గా స్మూత్ గా వస్తాయి. ఇలా మిక్స్ చేశాక ఇందులోకి సరిపడా వాటర్ ని నెమ్మదిగా పోస్తూ పిండిని బాగా ఉతుక్కోవాలి. మేథి ఆకుల నుండి వచ్చే వాటర్ వల్ల పిండి మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి వాటర్ ని చూసి యాడ్ చేసుకోవాలి. చూడండి, పిండి అనేది ఇలా సాఫ్ట్ గా అయ్యేలా ఉతుక్కోవాలి. ఇలా పిండిని సాఫ్ట్ గా ఉతుకున్నాక పైనుండి ఇలా 1 టీ స్పూన్ ఆయిల్ ని వేసుకొని మరొకసారి పిండిని బాగా ఉతుక్కోవాలి. ఇలా ఉతుకున్నాక పిండిపై ఒక తడిగుడ్డని కప్పుకొని ఒక 30 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల పిండి కొద్దిగా మెదిగి చపాతీలు ఇంకా సాఫ్ట్ గా వస్తాయి. 30 నిమిషాల తర్వాత తడిగుడ్డని తీసేసి ఇలా పిండి ముద్దని లైట్ గా ఉతుకోవాలి. ఇలా ఉతుకున్నాక ఈ పిండిని చిన్న చిన్న పోర్షన్ లోకి డివైడ్ చేసి ఇలా బాల్ షేప్ లో చుట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని పొడి పిండిలోకి వేసి ట్యాప్ చేసుకుంటూ పిండిని బాగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్నాక పిండి ముద్దని చపాతీలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసేటప్పుడు మధ్య మధ్యలో పొడి పిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. అప్పుడే చపాతీలు అంటుకోకుండా ఈజీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పై రోటీ ప్యాన్ ని పెట్టుకొని రోల్ చేసుకున్న చపాతీని వేసి మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవాలి. రోటీ ఒకవైపు లైట్ గా కాలిన తర్వాత మరో పక్కకి టర్న్ చేసుకుని రోటీకి మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మనం ఇందులోకి మేథి ఆకుల్ని వేయడం వల్ల చపాతీల్ని పర్ఫెక్ట్ గా కాల్చుకోవాలి. లేదంటే చపాతీలు సరిగ్గా కాలకపోతే తినేటప్పుడు అక్కడక్కడ చేదుగా అనిపిస్తుంది. ఇలా చపాతీలు కాలిన తర్వాత పైనుండి 1/2 టీ స్పూన్ నెయ్యిని వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మరో పక్కకి తిప్పుకొని ఇటువైపు కూడా కొద్దిగా నెయ్యిని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యిని వేశాక రోటీని ఎక్కువసేపు కాల్చుకోవద్దు. ఒకవేళ ఎక్కువసేపు కాల్చినట్టయితే చపాతీలు గట్టిగా అవుతాయి. ఒకవేళ నెయ్యి వద్దనుకున్న వాళ్ళు చపాతీలను డైరెక్ట్ గా అలానే కాల్చుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ లో మిగతా చపాతీల్ని కూడా రోల్ చేసుకొని పెనంపై వేసి తిప్పుతూ కాల్చుకోవాలి. అన్నట్టు ఈ చపాతీల్లోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేయడం వల్ల ఇవి టేస్టీగానే కాకుండా మరింత హెల్దీగా కూడా తయారవుతాయి. అలాగే నెయ్యిని కన్జ్యూమ్ చేయడం వల్ల బోన్స్ కి కూడా చాలా మేలు చేస్తుంది. ఇలా కాల్చుకున్న చపాతీల్ని ఒక హాట్ బాక్స్ లోకి తీసుకుంటే రోజంతా ఫ్రెష్ గానే ఉంటాయి. మేథీ రోటీల్ని పెరుగుతో కానీ లేదా ఏదైనా పికిల్తో కానీ తింటే టేస్ట్ అనేది ఇంకా సూపర్ గా ఉంటుంది. మరి మీరు కూడా ఈ హెల్దీ మేథీ రోటీని ట్రై చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్స్ లో తెలపండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.